మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం. ఇది సామాన్యమైన రోజు కాదు. ఆధ్యాత్మికంగా జ్యోతిష్యపరంగా ఆదివారానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు. చాలామంది ఆదివారం అంటే కేవలం సెలవు రోజు అని, విశ్రాంతి తీసుకునే రోజు అని మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ మన పూర్వీకులు పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఆదివారం అనేది సాక్షాత్తు ఆ ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడికి ప్రీతికరమైన రోజు. సూర్యుడు అంటే ఎవరు? ఈ సృష్టికి వెలుగునిచ్చేవాడు, మనందరికీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే గ్రహరాజు. నవగ్రహాలలో రాజు ఎవరో కాదు, సూర్యభగవానుడే. అటువంటి సూర్యునికి ఇష్టమైన ఆదివారం నాడు మనం చేసే చిన్న చిన్న పనులు, చిన్న చిన్న పరిహారాలు మన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పుతూ ఉంటాయి. అసలు ఆదివారం నాడు ఉండే ఆ కాస్మిక్ ఎనర్జీ లేదా విశ్వశక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ రోజున మనం ఏ దైవ కార్యాలు చేసినా, ఏ పరిహారాలు చేసినా అవి త్వరగా ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఎవరైతే ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారో, ఎంత కష్టపడినా చేతిలో చిల్లిగవ్వ నిలవటం లేదో, అప్పుల బాధలు పీడిస్తూ ఉన్నాయో, ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ చికాకు ఉంటుందో, వాళ్ళందరికీ రేపు ఆదివారం ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవాలి. మన తలరాతను మార్చే శక్తి ఈ ఒక్క రోజుకు ఉంది అంటే అతిశయోక్తి కాదు. చాలామందికి తెలియక ఆదివారాన్ని కేవలం నిద్రపోవడానికో సరదాలకో కేటాయించి వృధా చేసుకుంటూ ఉంటారు. కానీ తెలివైన వారు, ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు మాత్రం ఆదివారాన్ని తమ అభివృద్ధికి ఒక మెట్టుగా మార్చుకుంటారు. ముఖ్యంగా ఆదివారం నాడు 2 లవంగాలతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ సుడి తిరిగిపోతుంది, వద్దన్న డబ్బు వస్తుంది, లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే లవంగాలు చాలా శక్తివంతమైనవి. లవంగాలు కేవలం వంటగదిలో ఉండే మసాలా దినుసులు మాత్రమే కాదు, దానికి ఒక అద్భుతమైన ఆకర్షణ శక్తి కూడా ఉంటుంది. తాంత్రిక శాస్త్రంలో లవంగాలకు ఉన్న ప్రాముఖ్యత చాలా గొప్పది. లవంగం చూడడానికి చిన్నగా ఉన్నా అందులో దాగి ఉన్న అగ్నితత్వం ఆ ఘాటు వాసన ప్రతికూల శక్తులను లేదా నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టే శక్తిని కలిగి ఉంటాయి. లవంగం అనేది సాక్షాత్తు శక్తి స్వరూపం. మనం గమనిస్తే చాలా రకాల పూజల్లో, హోమాల్లో, తాంత్రిక విద్యల్లో లవంగాలను వాడుతూ ఉంటారు. ఎందుకంటే లవంగానికి మన చుట్టూ ఉన్న చెడును లాగేసుకునే గుణం ఉంటుంది. అలాగే మంచిని, ముఖ్యంగా ధనాన్ని ఆకర్షించే గుణం కూడా లవంగానికి పుష్కలంగా ఉంటుంది. లవంగం పైన ఉండే ఆ పువ్వు లాంటి నిర్మాణం చాలా శక్తివంతమైనది. అందుకే మనం పూజకు వాడేటప్పుడు ఎప్పుడూ పువ్వు ఉన్న లవంగాలనే వాడాలి. ఇరిగిపోయినవి లేదా పువ్వు లేనివి వాడకూడదు. ఈ పరిహారం కోసం కూడా మనం 2 పువ్వు ఉన్న మంచి లవంగాలను తీసుకోవాలి. ఈ లవంగాలతో పాటు మనం మరికొన్ని వస్తువులను కూడా కలుపుతున్నాం. అవన్నీ కూడా ఒకదానికి మించి ఒకటి శక్తివంతమైనవి. ఈ వస్తువుల కలయిక వల్ల ఏర్పడే శక్తి మన ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, పీడను, నరదృష్టిని సమూలంగా నాశనం చేస్తుంది. చాలామందికి తెలియదు, కానీ మన ఇంట్లో డబ్బు నిలవకపోవడానికి, మనం చేసే పనులు కలిసి రాకపోవడానికి ముఖ్య కారణం నరదృష్టి లేదా కంటి దిష్టి. నరుడి కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అని పెద్దలు ఊరికే అనలేదు. మన ఎదుగుదల చూసి వరవలేని వారి చూపులు, వారి ఏడుపు మన మీద పడినప్పుడు మనకు తెలియకుండానే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పేరుకుపోతుంది. అది మనకు కనిపించదు, కానీ మన ప్రశాంతతను దెబ్బతీస్తుంది, మన ఆర్థిక మూలాలను దెబ్బతీస్తుంది. ఆ దిష్టిని, ఆ నెగిటివ్ ఎనర్జీని ప్రారద్రోడడానికే ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఇంతకీ ఈ ఆదివారం రోజు లవంగాలతో ఏం చేయాలి, ఏం చేస్తే మీ సుడి తిరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు ఆదివారం రోజు నిమ్మకాయతో ఏం వండుకుని తింటే కష్టాలు పోతాయి అనే విషయాన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే విషయాలు మీకు అర్థమవుతాయి. వీడియోలోనికి వెళ్లే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ముందు పరిహారం ఎలా చేయాలో, దానికి ఇంకేమి కావాలో వివరంగా నిదానంగా తెలుసుకుందాం. రేపు ఆదివారం సాయంత్రం సమయంలో ఈ పరిహారం చేస్తే చాలా మంచిది. ఉదయం కూడా చేయవచ్చు, కానీ సాయంత్రం అంటే సూర్యాస్తమయం అవుతున్న సమయంలో లేదా చీకటి పడ్డాక చేయటం వల్ల దిష్టి సంబంధిత దోషాలు త్వరగా పోతాయి. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక శుభ్రమైన తెల్లటి కాగితం తీసుకోండి. కాగితం చిరిగిపోకుండా, మచ్చలు లేకుండా చూసుకోండి. తెల్లటి రంగు స్వచ్ఛతకు చిహ్నం. ఇప్పుడు ఆ కాగితం మీద మనం చెప్పుకున్న 2 పువ్వు ఉన్న లవంగాలను పెట్టండి. లవంగాలు పెట్టేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను గట్టిగా తలుచుకోండి.
నాకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి, అప్పులు తీరిపోవాలి, ఇంట్లో సుఖశాంతులు కలగాలి, అనుకున్న పనులు జరగాలి అని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. సంకల్పం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా వస్తుంది. ఆ తర్వాత ఆ కాగితంలోనే 2 ఎండిన తులసి ఆకులు వేయాలి. తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. తులసి లేని పూజ వ్యర్థం అని అంటారు. కానీ ఇక్కడ మనం పిచ్చి ఆకులు కాకుండా ఎండిన ఆకులను ఎందుకు వాడుతున్నామంటే మనం చివర్లో ఈ పొట్లాన్ని కాల్చబోతూ ఉన్నాం. అగ్నిలో వేసేటప్పుడు ఎండిన వస్తువులే శ్రేష్టం. తులసి ఆకులు మన పరిహారానికి దైవిక శక్తిని ఇస్తాయి. అవి పాపాలను హరిస్తాయి. తులసి ఆకులు వేశాక ఒక ఎండుమిరపకాయ వేయండి. ఎండుమిరపకాయకు దిష్టిని తీసే శక్తి అమోఘంగా ఉంటుంది. మనం సాధారణంగా పిల్లలకు దిష్టి తగిలిన, ఇంట్లో వాళ్లకు దిష్టి తగిలిన ఎండుమిరపకాయలతో దిష్టి తీసి నిప్పుతో వేస్తాం కదా. అది ఎందుకంటే మిరపకాయలోని ఘాటు ఆ నెగిటివ్ వైబ్రేషన్ని లాగేసుకుంటుంది. అందుకే ఒక మంచి ఎర్రటి ఎండుమిరపకాయను తొడిమితో సహా ఆ కాగితంలో వేయండి. ఇప్పుడు ఆ కాగితంలో కొన్ని ఆవాలు వేయాలి. ఆవాలు కూడా తాంత్రిక పరంగా చాలా విశేషమైనవి. ఆవాలు ఉన్న చోట అమానుష శక్తులు ఉండవు అని ఒక నానుడి ఉంది. ఆవాలు శత్రుబాధలను, అడ్డంకులను తొలగిస్తాయి. మన ఇంట్లో ఏవైనా దుష్టశక్తులు ఉన్నా లేదా ఎవరైనా మన మీద చెడు ప్రయోగాలు చేసినా ఆవాలు వాటిని తిప్పికొడతాయి. అందుకే కొద్దిగా అంటే ఒక చిటికెడు ఆవాలు ఆ కాగితంలో వేయండి. ఆ తర్వాత 2 యాలుకలు వేయండి. యాలుకలు సుగంధ ద్రవ్యాలలో రాణి లాంటివి. లక్ష్మీదేవికి సువాసనలు అంటే చాలా ఇష్టం. యాలుకల సువాసన ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. శుక్రగ్రహానికి కారకత్వం వహించేవి యాలుకలు. శుక్రుడు అంటేనే భోగభాగ్యాలకు అధిపతి. మన జీవితంలో లగ్జరీ పెరగాలంటే, డబ్బు ఆకర్షించబడాలంటే శుక్రబలం ఉండాలి. బలాన్ని ఇవ్వడానికి ఈ 2 యాలకులు ఉపయోగపడతాయి. ఇక చివరిగా ఒక కర్పూరం బిళ్ళను తీసుకుని దాన్ని మెత్తగా పొడి చేసి ఆ కాగితం మీద వేయండి. కర్పూరం అగ్నిస్వరూపం. కర్పూరం వెలిగించినప్పుడు వచ్చే ఆ జ్వాల, ఆ పొగ మన కర్మలను దహించి వేస్తుంది. కర్పూర హారతి ఇస్తే దేవుడు ఎలా సంతోషిస్తాడో, ఈ పరిహారంలో కర్పూరం వాడటం వల్ల మన చుట్టూ ఉన్న ఆరా శుభ్రపడుతుంది. ఇలా ఈ వస్తువులన్నీ అంటే 2 లవంగాలు, 2 ఎండిన తులసి ఆకులు, 1 ఎండు మిరపకాయ, కొన్ని ఆవాలు, 2 యాలుక్కాయలు, కర్పూరం పొడి ఇవన్నీ ఆ తెల్లటి కాగితం మధ్యలో వేసి జాగ్రత్తగా ఒక పొట్టంలాగా కట్టండి. పొట్లం కట్టేటప్పుడు వస్తువులు కింద పడిపోకుండా చూసుకోండి. మరీ గట్టిగా ముడి వేయాల్సిన పని లేదు. జస్ట్ మడత పెట్టి పట్టుకుంటే చాలు. ఇప్పుడు అసలైన ఘట్టం మొదలవుతుంది. ఆ పొట్లాన్ని మీ కుడి చేతిలో పట్టుకోండి. చెప్పులు వేసుకోకుండా ఆ పొట్లాన్ని చేతిలో పట్టుకొని మీ ఇల్లంతా ఒక్కసారి తిరగాలి. మీరు ఎక్కడైతే డబ్బు దాస్తారో ఆ బీరువా దగ్గరికి వెళ్ళండి. వంటగదిలోనికి వెళ్ళండి. హాలు, బెడ్రూము ఇలా ఇంటి ప్రతి మూలకు వెళ్ళండి. బాత్రూంలోనికి మాత్రం వెళ్ళకండి. ఇలా తిరుగుతున్నప్పుడు మీ మనసులో దేవుడి నామాన్ని స్మరించుకోండి. ఓం నమః శివాయ అనుకోవచ్చు, లేదా మీ ఇష్టదైవం ఎవరైతే వారి పేరు తలుచుకోండి. ముఖ్యంగా నా దరిద్రం వదిలిపోతుంది, నా ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అని భావించండి. ఇలా ఇల్లంతా తిరగటం వల్ల ఆ వస్తువుల్లో ఉన్న శక్తి మీ ఇంటి మూలమూలల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించుకుంటుంది. మీ చేతిలో ఉన్న ఆ పొట్లం ఒక అయస్కాంతం లాగా పనిచేసి ఇంట్లో ఉన్న చెడునంతటినీ కూడా తనలోనికి లాగేసుకుంటుంది. ఇల్లంతా తిరిగిన తర్వాత నేరుగా ఇంటి ప్రధాన ద్వారం దాటి బయటకు రండి. ఒకవేళ మీరు అపార్ట్మెంట్స్లో ఉంటే మీ ఫ్లాట్ గుమ్మం దాటి బయటకు వచ్చి బాల్కనీలోనో లేదా కామన్ ఏరియాలో ఎక్కడైనా క్షేమంగా ఉండే చోట నిలబడండి. లోపల మాత్రం ఈ తర్వాతి పని చేయకూడదు. బయటకు వచ్చాక ఆ పొట్లాన్ని ఏదైనా ఒక మట్టి ప్రమిదలో కానీ లేదా నేల మీద కానీ పెట్టి ఒక అగ్గిపుల్లతో వెలిగించండి. కర్పూరం పొడి ఉంది కాబట్టి అది వెంటనే భగ్గున మండుతుంది. ఆ పొట్లం కాలుతున్నంతసేపు దాన్ని చూస్తూ ఉండండి. ఆ మంటల్లో మీ కష్టాలు, మీ అప్పులు, మీ అనారోగ్యాలు, మీ శత్రువులు అన్నీ కాలి బూడిద అయిపోతున్నాయని ఊహించుకోండి. ఆ పొగ మీ ఇంటి వైపు కాకుండా బయట వైపు వెళ్ళేలాగా చూసుకోండి. అందులో ఉన్న ఎండుమిరపకాయ, ఆవాలు, లవంగాలు కాలుతున్నప్పుడు వచ్చే వాసన మీ ఇంటి చుట్టూ ఉన్న దుష్టశక్తులను ప్రారదోలుతుంది. అది పూర్తిగా కాలి బూడిద అయ్యేంత వరకు అక్కడే ఉండండి. మధ్యలో ఆరిపోతే మళ్ళీ వెలిగించండి, కానీ పూర్తిగా బూడిద అవ్వాలి. అలా మొత్తం కాలిపోయిన తర్వాత ఆ బూడిద చల్లారిన తర్వాత ఆ బూడిదను తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. తులసి మొక్కలో మాత్రం వేయకండి. బయట ఉండే ఏదైనా పిచ్చి మొక్కలైనా పర్వాలేదు, లేదా మట్టిలో కలిపేసినా పర్వాలేదు. ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయటం ముఖ్యం. లేదా పారే నీరు ఉంటే అందులో వేయవచ్చు. కానీ సిటీస్లో ఉన్నవారికి అది కష్టం కాబట్టి
చెట్టు మొదట్లో వేయటం ఉత్తమం. ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి రండి. ఇది చేసిన తర్వాత వెనుక తిరిగి చూడకూడదు అని అంటారు. అంటే ఆ బూడిద వేసిన తర్వాత వెంటనే వచ్చేయాలి. ఇంటికి వచ్చాక దేవుడి గదిలో దండం పెట్టుకుని కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. ఈ పరిహారం చేసిన 24 గంటల్లోనే మీకు ఏదో ఒక శుభవార్త వినబడే అవకాశం ఉంటుంది. అంటే 24 గంటల్లోనే కోట్లు వచ్చేస్తాయని కాదు, కానీ మీ రాత మారడానికి, మీ సుడి తిరగడానికి ఒక మార్గం దొరుకుతుంది. ఎప్పటినుంచో ఆగిపోయిన డబ్బు చేతికి అందటమో, లేదా కొత్తగా ఏదైనా ఆదాయ మార్గం కనిపించటమో, లేదా అనవసరపు ఖర్చులు తగ్గటమో జరుగుతుంది. మీ మనసులో ఉన్న భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది. ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. మనం ఈ పరిహారంలో వాడిన ప్రతి వస్తువు వెనుక ఒక గొప్ప అర్థం, పరమార్థం ఉంది. లవంగం ఆకర్షణకు, తులసి పవిత్రతకు, మిరపకాయ దిష్టి నివారణకు, ఆవాలు రక్షణకు, యాలకులు ఐశ్వర్యానికి, కర్పూరం ప్రక్షాళనకు సంకేతాలు. ఇవన్నీ కలిసినప్పుడు ఒక అద్భుతమైన శక్తి పుడుతుంది. ఇది మన పూర్వీకులు ఆచరించిన పద్ధతి. ఇందులో ఎలాంటి మంత్రాలు చదవాల్సిన పని లేదు. పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన పని కూడా లేదు. కేవలం మీ నమ్మకం, మీ సంకల్పం మాత్రమే ముఖ్యం. ఇది చేస్తే నాకు మంచి జరుగుతుంది అనే గట్టి నమ్మకంతో చేయండి. వద్దన్నా డబ్బు వచ్చి పడుతుంది. అంటే మీకు రావాల్సిన డబ్బు మీ దగ్గరకు ఆకర్షింపబడుతుంది అని అర్థం. డబ్బుకు కూడా ఒక శక్తి ఉంటుంది. అది ఎక్కడ సానుకూల వాతావరణం ఉంటుందో అక్కడే ఉంటుంది. గొడవలు, ఏడుపులు, నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట లక్ష్మీదేవి నిలబడదు. మనం ఈ పరిహారం ద్వారా ఆ నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తూ ఉన్నాం. కాబట్టి ఆటోమేటిక్గా లక్ష్మీదేవికి మన ఇంట్లోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది. అందుకే ఈ ఆదివారం ఈ చిన్న పనిని మర్చిపోకుండా చేయండి. దీనికి పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. అన్నీ మన ఇంట్లో దొరికే వస్తువులే, కానీ ఫలితం మాత్రం అమోఘంగా ఉంటుంది. ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరూ చూడకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా చేయాలని ఏమీ లేదు. కాకపోతే మీరు ఏకాగ్రతతో చేయటం ముఖ్యం. మీ ఇంట్లో వారందరూ ఉన్నప్పుడే చేయవచ్చు. నెలసరి ఉన్న ఆడవాళ్ళు మాత్రం ఈ పరిహారం చేయకూడదు. మిగతా వారు ఎవరైనా చేయవచ్చు. ఒక్కసారి చేసి చూడండి. మీ జీవితంలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. మీ సుడి తిరిగిపోవటం ఖాయం. కష్టాలన్నీ కాలి బూడిదైపోయి కొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఆదివారం నాడు సూర్యభగవానుడికి నమస్కారం చేసుకొని సాయంత్రం ఈ పరిహారం పూర్తి చేయండి. ఆ తర్వాత వచ్చే రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి ఎలా మెరుగుపడుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. నమ్మకమే ఇక్కడ పెట్టుబడి. మంచి మనసుతో, భక్తితో ఈ రెమెడీ పాటించండి. శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఆదివారం రోజు నిమ్మకాయలతో ఈ పదార్థం చేసుకుని తింటే చాలు, మీకు ఉండే ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బు సమస్యలు, ఇంట్లోని సమస్యలు, ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా ఆదివారం రోజు ఈ పదార్థం తినటం ప్రారంభించండి. మీరు ఏ పూజలు, పరిష్కారాలు చేయవలసిన అవసరం కూడా లేదు. కేవలం నిమ్మకాయలతో ఈ పదార్థాలు చేసుకుని తింటే చాలు, మీ దేహానికి ఒక తెలియని శక్తి వస్తుంది. మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ప్రతి ఆదివారం ఈ పదార్థాలను తినటం ప్రారంభించండి. ఆ తర్వాత వచ్చే రిజల్ట్ను చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంతేకాదు, ఆదివారం రోజు ఈ పదార్థం తింటే పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అనవసరమైన నిందలు రాకుండా ఉంటాయి. మరి అసలు ఆదివారం రోజు నిమ్మకాయతో ఏం తయారు చేసుకుని తినాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నిమ్మకాయ అంటే అమ్మవారికి చాలా ప్రియమైనది. నిమ్మకాయను సమస్త ఉగ్రదేవతలు ఇష్టపడుతూ ఉంటారు. ఆదివారం రోజు రాహుకాలంలో దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయలతో దీపాలు వెలిగిస్తే మీకు ఉండే సమస్త సమస్యలు తొలగిపోతాయి. నిమ్మకాయలతో పులిహోర చేసి దుర్గాదేవికి సమర్పిస్తే ఐశ్వర్యం పెరుగుతూ ఉంటుంది. నిమ్మకాయలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఆదివారం రోజు ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే నిమ్మకాయలతో చేసిన ఏదైనా ఒక పదార్థాన్ని తిన్నట్లయితే మీ భాగ్యం పెరుగుతుంది. నిద్రపోతున్న అదృష్టాన్ని తట్టి లేపుతుంది నిమ్మకాయ. నిమ్మకాయ పులిహోర, నిమ్మరసం, నిమ్మ చారు, నిమ్మ నిల్వ పచ్చడి, ఇలా ఏదో ఒక నిమ్మ సంబంధమైన పదార్థాన్ని ఆదివారం తినండి. మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆదివారం రోజు మీ ఇంటికి చుట్టాలు వస్తే వారితో కూడా నిమ్మకాయతో చేసిన పదార్థాలను తినిపించండి. ఇలా చేస్తే మీ జాతకంలోని దోషాలు కూడా పోతాయి. ఆదివారం రోజు నిద్రించే ముందు ఒక్క చుక్క నిమ్మరసం నాలుక మీద వేసుకుని కొద్దిగా నీటిని త్రాగి నిద్రించండి. ప్రతి ఆదివారం ఇలా చేస్తే సంఘంలో పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కష్టాలనేవి ఉండవు. కాబట్టి ఆదివారం రోజు ఏదో ఒక సమయంలో తప్పక నిమ్మకాయతో చేసిన పదార్థాలను తిని
అదృష్టాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.